హైదరాబాద్ నగరవాసులకు ఒక అలర్ట్. రానున్న వర్షాకాలంలో ఇప్పుడే మీరు ఒక బోట్లు కానీ చిన్న చిన్న పడవలు కానీ కొని పెట్టుకోండి. ఎందుకంటే రానున్న వర్షాకాలంలో మరోసారి కూడా హైదరాబాద్ మొత్తంగా కూడా వరదలు ముంచెత్తబోతున్నాయి. ఎందుకనుకుంటున్నారా? ఇప్పుడు మీకు అది చూపిస్తాను. వర్షాకాలం రాకంటే ముందే నాలాలను శుద్ధి చేయాల్సిన జిహెచ్ఎంసీ అధికారులు నాలాల శుద్ధిపైన నిర్లక్ష్యం వహించడంతో పూర్తిగా నాలాలన్నీ చెత్త చెదారంతో నిండి ఉన్నాయి. దాంతో వర్షం పడ్డప్పుడు వర్షం నీరు పోకుండా నాలాలకు అడ్డుగా చెత్త తగలడంతో వర్షపు నీరంతా కూడా వరద కూడా మొత్తం వెనక్కి వచ్చి కాలనీలలో కూడా ముంచెత్తే పరిస్థితి ఉంది. గత వర్షాకాలంలో కూడా మనం చూసినట్టయితే చాలా కాలనీలు హైదరాబాద్లో ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని కాకుండా చాలా కాలనీలు కూడా వరద నీటితో కూడా మొత్తం మునిగిపోయిన పరిస్థితి ఉంది. కొందరి కాలనీలలో ఇళ్ళకు కూడా వచ్చి పూర్తిగా వాళ్ళ ఇల్లు కూడా మొత్తం మునిగిపోయి ఇంట్లో ఉన్న వస్తువులు కూడా మునిగిపోయి ఫ్రిడ్జ్లు, టీవీలు, ఎలక్ట్రానిక్ పరికరాలు కూడా మొత్తం పాడైపోయిన పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం ఇప్పటికి కూడా కళ్ళు తెరవలేదు. అట్లా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇంజనీర్లు కూడా ఇప్పటివరకు కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు. కావాలంటే మీరు ఇక్కడ చూసుకోవచ్చు. మనం ఇక్కడ ఖైరతాబాద్లో ఉన్న నాల దగ్గర ఉన్నాం. ఇప్పుడు నాల పరిస్థితి చూసుకున్నట్టయితే మొత్తం చెత్త చెదారంతో మొత్తం నిండి ఉంది. ఎక్కడికక్కడ నిండి ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ నాల మొత్తం కూడా థర్మాకోల్ షీట్లతోటి అట్లాగే పరుపులు చెత్త చెదారంతో కూడా మొత్తం ఇక్కడ నిండి ఉంది. కానీ కొన్ని నెలల తరబడి కూడా ఇక్కడ నాలా శుద్ధి చేసిన పరిస్థితి అయితే లేదు. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ళు, ప్లాస్టిక్ టబ్బులు, ఇతర చెత్త చెదారంతో కూడా మొత్తం నాలా కూడా మొత్తం మూసుకుపోయింది. కనీసం నీరు కూడా పోయిన వెళ్ళే పరిస్థితి కూడా లేదు. అయితే వర్షాకాలానికి ముందే ఎండాకాలంలోనే ఒక ప్లాన్ నాలా శుద్ధి చేసేందుకు కూడా జిహెచ్ఎంసీ ప్రత్యేకమైన నిధులు కేటాయిస్తుంది. ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి కూడా ముందుకెళ్తుంది. దీనిపైన కూడా కొందరికి టెండర్లు కూడా వేసి నాలాలు శుద్ధి చేయడానికి కూడా పెద్ద ఎత్తున టెండర్లు కూడా ఇక్కడ వేసి నాలాలు శుద్ధి చేసే కార్యక్రమానికి వందల కోట్ల రూపాయలు కూడా వెచ్చించిన పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్లో 820 కిలోమీటర్ల నాలాలు ఉన్నాయి మొత్తం జిహెచ్ఎంసీ పరిధిలో. అయితే ఈ నాలాలను కూడా ఎప్పటికప్పుడు శుద్ధి చేయాల్సిన కాంట్రాక్టర్లు కూడా నిర్లక్ష్యం వహించి ఇక్కడ ఉన్న చెత్తను చెదారంను తొలగించకపోవడంతో రానున్న వర్షాకాలంలో కూడా మరోసారి వరదలు హైదరాబాద్ను ముంచెత్తే పరిస్థితి ఉంది. ఒక ప్రమాదం కూడా పెద్ద ఎత్తున పొంచి ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొన్ని నాలాల వద్ద కూడా డీసిల్టింగ్ చేసిన దాన్ని కూడా చెత్తను కూడా నాలాల నుంచి తీసి కూడా ఇక్కడ బయట వేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ దీంట్లో ఉన్న చెత్తలో ఉన్న నీళ్లు కూడా పోయిన తర్వాత ఇక్కడ చెత్తని తీసేస్తాము, క్లీన్ చేస్తామని చెప్తున్న కాంట్రాక్టర్లు కూడా ఎక్కడ కూడా చెత్తను తీసేసిన పరిస్థితి లేదు. ఇక్కడ కూడా మనం చూసుకోవచ్చు. ఎక్కడ కూడా నాలాల పక్కన తీసిన చెత్త కూడా గుట్టలు గుట్టగా పేరుకొని పోయింది. మళ్ళీ వర్షం పడితే ఈ చెత్తని అంతా కూడా మొత్తం వెళ్ళి మళ్ళీ అదే నాలాలోకి వెళ్ళి నాలా మొత్తం మూసుకుపోయే పరిస్థితి ఉంది. ప్రధాన రహదారులు కూడా వరద నీటితో కూడా ముంచెత్తిన పరిస్థితి ఉంది. ప్రధానంగా ఖైరతాబాద్ కూడలిలో గవర్నర్ ఉన్న బంగ్లా ఏదైతుందో లోక్ భవన్ వెళ్ళే రహదారిలో కూడా రాజ్భవన్ వద్ద కూడా పెద్ద ఎత్తున కూడా వరద నీరు వచ్చి ముంచెత్తిన పరిస్థితి ఉండి అట్లాగే ఖైరతాబాద్తో పాటు అటు బంజారా హిల్స్, ఎల్బీ నగర్, సనత్ నగర్ అన్ని ప్రాంతాల్లో ఒక్క ప్రాంతం అని కాకుండా ఓల్డ్ సిటీ కూడా మొత్తం ఈ నాలాల్లో ఉన్న వర్షపు నీరు కూడా వెనక్కి వచ్చి కాలనీలకు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ కూడా ఒక గ్లోబల్ సిటీగా అవతారం ఎత్తింది, హైటెక్ సిటీగా కూడా పేరు మారింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక ఫ్యూచర్ సిటీని కూడా నిర్మిస్తామని చెప్తుంది. అయితే ఇప్పటికీ ఇన్ని పేర్లతో కూడా హైదరాబాద్ ఒక వెలుగుతున్న సందర్భంలో కూడా ఇక్కడ ఉన్న నాలాలను కూడా పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడైతే మనం చూసుకున్నట్టయితే ఇదంతా నాలా కూడా చెత్త చెదారంతో ఇట్లాగే ఉంటే వర్షం పడితే మళ్ళీ దాంట్లోనే చెత్త చెదారం పేరుకుపోయి దోమలు, ఈగల వ్యాప్తితో కూడా ఇక్కడ ఉన్న కాలనీ వాసులకు కూడా వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. దీంతోపాటు కలరా, డెంగ్యూ లాంటి ప్రమాదకరమైన జ్వరాలు కూడా వచ్చి గతంలో కూడా ప్రాణాలు కోల్పోయిన సందర్భం మనం చాలా చూసుకున్నాము. ఇదంతా చూసుకున్నట్టయితే కేవలం అధికారుల నిర్లక్ష్యంతోనే ఇదంతా జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ జిహెచ్ఎంసీ మాత్రం ప్రతి ఏటా మేము కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నామని చెప్తున్నట్టుకి గ్రౌండ్ రియాలిటీ చూస్తే మాత్రం నాలాల్లో ప్లాస్టిక్ బాటిళ్ళు, నిర్మాణ వ్యర్థాలు, పూడికతీతలు అట్లాగే ఉన్నాయి. మురుగునీరు సజావుగా పోవడానికి దారి లేక మొత్తం ఇక్కడ ఉన్న ప్రాంతం మొత్తం కూడా
కంపు వాసన కూడా జరుగుతూ ఉంది. అయితే ఇదంతా అధికారుల నిర్లక్ష్యంగా నిదర్శనంగా తెలుస్తోంది. ఎక్కడ చూసినా కూడా నాలాల పక్కన కూడా గుట్టలుగా పేరుకుపోయింది. నాలాల్లో చెత్త చెదారం వేయకుండా ఉండడానికి కూడా ఇక్కడ నాలాల చుట్టుపక్కల కూడా ఒక ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఒక ఫెన్సింగ్ కూడా ఇక్కడ ఉన్న స్థానికులు కానీ కొందరు చెత్త వేయడానికి కూడా ఇక్కడ ఉన్న ఫెన్సింగ్ కూడా తొలగించిన పరిస్థితి ఉంది. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు, కెమెరామెన్ చూపిస్తున్నారు. ఇక్కడ ఇది ఫెన్సింగ్ ఏదైతే ఉందో ఈ ఫెన్సింగ్ కూడా తొలగించి ఇక్కడ నుంచి కూడా చెత్త చెదారాన్ని కూడా నాలాల్లో వేస్తున్న పరిస్థితి ఉంది. కొందరు ఈ చెత్తను కూడా చెత్త డబ్బాలలో వేయాల్సిందే. అట్లాగే ఇంటింటికి చెత్త సేకరణ చేస్తున్న జిహెచ్ఎంసి వాళ్ళకు చెత్తలను ఇంటింటికి తిరుగుతూ చెత్త సేకరిస్తున్న వాళ్ళకి వేయకుండా వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఇట్లా నాలాల్లో కూడా వేస్తున్నారు. మనం నాలాల్లో చూసుకోవచ్చు పరుపులు, ప్లాస్టిక్ టబ్బులు, అట్లాగే చెత్త చెదారం ప్లాస్టిక్ బాటిళ్ళు కూడా ఇక్కడ మనకు నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే కేవలం ఇది ఒక ప్రభుత్వంతో అధికారులతో జిహెచ్ఎంసి సంస్థతో బాధ్యత అని కాకుండా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా నాలల్లో కూడా చెత్త వేయకుండా ఉండాలని కూడా చెప్తా ఉన్నారు. అయితే మనం ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అని చెప్పుకుంటున్న హైదరాబాద్ కూడా ఈ రానున్న వర్షాకాలంలో అయితే వరదలతోటి ముంచెత్తకుండా ఉండాలంటే మాత్రం ఇట్లాంటి నాలాలను కూడా శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. మనతో మాట్లాడడానికి కాలనీ వాసులు ఉన్నారు. అసలు ఈ నాలా క్లీన్ చేస్తున్నారా లేదా అని తెలుసుకున్నాం. అని చెప్పండి, ఈ నాలా ఇంత పెద్ద నాలా ఉంది కానీ మొత్తం చెత్తతో నిండి ఉంది, ఎప్పుడన్నా క్లీన్ చేస్తున్నారా? ఇది వర్షం పడితే ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది? వర్షం పడితే చాలా భారీ ఎత్తున వర్షం వస్తుంది. కానీ వర్షం వచ్చినప్పుడు ఆ ముందు ఏది మనం గోల్కొండ హోటల్ కాడికి కూడా నీళ్ళు వస్తాయి. ఆ బండ్లు కూడా కొట్టుకొచ్చినాయి కొన్ని రోజుల కింద. కొట్టుకొచ్చి జనాలు కూడా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కూడా వచ్చినాయి, పడిపోయినాయి ఇలా. కానీ ఏదో తూతా మంత్రంగా మీద క్లీన్ చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎట్లా ఉన్న పరిస్థితి ఏదో వర్షాకాలం మీద చేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఎట్లున్న స్థితి అట్లనే ఉంటుంది. ఇప్పుడు చూసినట్టయితే ఆ పైకెళ్ళి వచ్చేదంతా కూలర్లు కానీ బెడ్లు కానీ ప్లాస్టిక్ కానీ థర్మాకోల్ కానీ ఇవన్నీ వేయడం వల్ల ఇదంతా పైన నుంచి వచ్చిన అన్నీ ఇక్కడ ఆగిపోతున్నాయి. దానివల్ల నీళ్ళని నిండిపోయి కిందికి పోకుండా చాలా ఇబ్బంది వస్తుంది. లోపల బస్తీ వాళ్ళకు కూడా నీళ్ళు వచ్చి ఇబ్బంది చాలా ఉంది. ఈ చెట్లు కూడా చాలా పెరిగిపోయినాయి, దాన్ని కూడా ఎవరు కట్ చేసలేరు. మరి అధికారులు వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతున్నారు. మరి కోట్ల రూపాయలు కాంట్రాక్ట్ వస్తుంది కానీ అధికారులు మీదనే వస్తారు, చూస్తారు, ఏదో ఫోటోలు తీసుకొని వెళ్ళిపోతారు కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకుంటలేరు. మరి రాబోయే రోజులలో వర్షాకాలం చాలా భారీ ఎత్తున వస్తుంది కాబట్టి మరి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇదంతా చూసుకోవాలని మా యొక్క విజ్ఞప్తి. అయితే గతంలో చూసుకున్నట్టయితే వర్షాకాలంలో మొత్తం కాలనీలలో కూడా నీళ్ళు వచ్చిన పరిస్థితి ఉంది. అయినా కూడా ఇప్పటికి కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు సార్? అధికారులు అంటే వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఇంతకుముందు కూడా భారీ ఎత్తున వర్షం వచ్చింది. ఈ కాంపౌండ్ వాల్ దాటి కూడా నీళ్ళు వచ్చినప్పుడు ఏదో చూస్తూ వెళ్ళిపోయారు. కానీ దీనికి సరైన పరిష్కారం ఆలోచన చేయలేకపోతుంది గవర్నమెంట్. మరి ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి, సీఎం గారు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళన్న కొద్దిగా ఆలోచన చేసి ఏం చేస్తే బాగుంటుందని ఆలోచన చేస్తారని మా యొక్క మనవి. చెప్పండి, మా మొత్తం నాలలో చెత్త చెదారం ఉంది. ఒకవేళ వర్షం వస్తే నీళ్ళు ఎక్కడి వరకు వస్తాయి? నీళ్ళు పై వరకు వస్తాయి, పై వరకు వస్తాయి కానీ బయటికి రావు, దాని లోపలనే ఉంటాయి. ఇంకేమైనా వస్తే వర్షానికి అవి కొట్టుకొస్తాయి, చెత్త గిత్త అంతా కొట్టుకొచ్చి ఆ పూల్ కాడ ఆగుతుంది. అంతే, ప్రాబ్లం అయితే ఏం లేదు. క్లియర్ చేయాల్సిన అధికారులు కూడా క్లియర్ చేస్తలేరు. అవును, తీసేయాలి కరెక్ట్. చెత్త చాలా వస్తుంది కదా, తీసేయాలి. జిహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వం వీటిపైన ప్రత్యేక చొరవ చూసి ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికన కూడా ఇట్లాంటి నాలాలను కనుక క్లీన్ చేస్తే రానున్న వర్షాకాలంలో కూడా కొంతవరకైనా సేఫ్గా ఉండొచ్చు. అయితే ఇదంతా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఖైరతాబాద్ దగ్గర ఉన్న విశ్వేశ్వరయ్య భవన్ దగ్గర ఉన్నాం. ఇదే
విశ్వేశ్వరయ్య భవన్లో కూడా ఇంజనీర్లు జిహెచ్ఎంసీకి సంబంధించిన ఇంజనీర్లు కానీ ఇరిగేషన్ శాఖ సంబంధించిన అధికారులు కానీ ఇక్కడే మీటింగ్లు పెట్టుకొని రివ్యూ మీటింగ్లు పెట్టుకొని కూడా ఇక్కడ చర్చలు జరుపుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఉన్న ఇంజనీర్లు చర్చలు మాత్రమే పరిమితం చేస్తున్నారు, బడ్జెట్ కేటాయించడానికి మాత్రమే వదిలేస్తున్నారు. అట్లాగే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే కాంట్రాక్టర్లు ఇవ్వడం వరకే కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు. కానీ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి నాలాలను శుద్ధి చేస్తున్నారా లేదా అనేది కూడా పర్యవేక్షణ లోపం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అధికారుల అలసత్వం కూడా దీంట్లో ఉంది. అయితే కొందరు అక్రమార్కులు కూడా ఉన్నారు. దీంట్లో భారీ ఎత్తున కూడా మోసాలు జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రజలైతే వాపోతూ ఉన్నారు. అయితే రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా ఇట్లాంటి నాలాలను కనుక శుద్ధి చేస్తే హైదరాబాదు నగరాన్ని కూడా నాలాలను వరదల నుంచి కూడా తప్పించే ప్రమాదం ఉంది. గతంలో చూసుకున్నట్టయితే అటు కృష్ణానగర్లో కావచ్చు, అటు ఎల్బీ నగర్, ముప్పల్ ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల్లో కూడా వర్షాకాలంలో పూర్తిగా కాలనీలు మొత్తం వరదతో ముంచెత్తిపోయి దాదాపు వారం రోజులు కూడా వర్షపు నీళ్ళల్లో ఉన్న ప్రజలందరూ కూడా వర్షపు నీటిలోనే ఉన్న పరిస్థితి కూడా ఉంది. అయితే అంతేకాకుండా కూడా గల్లీలలో ఉన్న ఏవైతే డ్రైనేజ్ సిస్టమ్ ఉందో డ్రైనేజ్లో కూడా సిల్ట్ని తీయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా ఎక్కడ కూడా అట్లాంటి చర్యలు తీసుకోవట్లం లేదు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం తూతు మంత్రంగానే డీసిల్టింగ్ చేస్తున్నారని చెప్పేసి కూడా కాలనీ వాసులు అయితే వాపోతున్నారు. అయితే ఈ హైదరాబాద్ ప్రజలైతే రానున్న వర్షాకాలంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. గతంలో ఉన్న సిచ్యువేషన్ దృష్టిలో ఉంచుకొని, గత అనుభవాలను కూడా దృష్టిలో ఉంచుకొని ఇప్పటికైనా అధికారులు కానీ ప్రభుత్వం కానీ కళ్ళు తెరిచి ఇట్లాంటి నాళాలను కూడా శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా చెత్తా చెదారని కూడా ఇట్లాంటి నాళాలలో వేయకుండా ఎవరైతే ఇంటింటికి చెత్త సేకరణ చేస్తున్నారో వాళ్ళ ఇంట్లో ఉన్న చెత్తను కూడా వాళ్ళకి ఇస్తే, జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇస్తే వీళ్ళు కూడా పెద్ద పెద్ద డంపింగ్ యార్డ్లో కూడా తరలించి చెత్తను శుద్ధి చేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా కూడా చెత్తను కూడా ఇట్లాంటి నాళాలలో ఎక్కడ కూడా చిన్న చిన్న డ్రైనేజీలలో వేయకుండా ఇంటింటికి తిరిగే చెత్త సేకరణ కూడా వేయాలని కూడా ఇప్పటికీ అధికారులు అయితే సూచించడం జరిగింది. అయితే మొత్తానికి రానున్న వర్షాకాలంలో మరోసారి హైదరాబాద్ వరద బాధగా కాకుండా ఉండాలంటే మాత్రం ఫ్లడ్ సిటీగా మారకుండా ఉండాలంటే మాత్రం ఇట్లాంటి నాళాలను ఇమ్మీడియట్గా క్లీన్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్, కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.